అందరికీ వెల్కమ్ టు న్యూ వండర్స్. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మీకు తెలుసు. అలాగే ప్రదక్షిణ సమయంలో మనకి కుబేరలింగం దాటిన తర్వాత వచ్చే మోక్ష ద్వారం గురించి దాదాపు అందరికీ తెలిసి అనుకుంటున్నాను. ఎంత లావుగా ఉన్నా కూడా ఆ సన్నటి ద్వారం ద్వారా మనం ఈజీగా సులభంగా బయటకు వచ్చేస్తాము. దీనిని మోక్ష ద్వారం అని ఎందుకంటారో తెలుసా? మనం అప్పటి వరకు గిరి ప్రదక్షిణ చేసి శరీరం అలసటకు మరియు బాడీ పెయిన్స్కి వస్తాయి కాబట్టి మోక్షద్వారం నుండి రావటం వలన మనం శరీరం పైన ఒత్తిడి పడి ఆ నొప్పులు మరియు అలసట తీరుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బాధ నుండి విముక్తి ఇచ్చేదాన్ని మోక్షం అంటారు కాబట్టి దీనిని మోక్ష మార్గం అంటారు. అలాగే అక్కడ ఏర్పరిచిన యంత్రం ఏదైతే ఉందో అది మన బాడీకి ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఈ మోక్షద్వారం నుంచి వచ్చి ఉంటే కనుక మీరు పొందిన అనుభూతిని కామెంట్ చేయండి. అలాగే నేనేమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ టు న్యూ వండర్స్.